Yeah, dear students, now we are seeing Maths 1A. Maths 1A 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 8. ఇంకొక 3 క్వశ్చన్లు అయితే మనకు 2 మార్క్స్ అయిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 8, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి మనకు ట్రిగ్నామెట్రీ చూద్దాము. ఓకే, దగ్గర ఒక 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్స్, చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా? సో మరి ఆ క్వశ్చన్స్ ఏందో చూద్దాం, రైట్? ఫస్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఈ 1లా ఏబిసిడి 4 ఉన్నాయి, కానీ 4 రావు, ఏదైనా ఒకటే వస్తే ఇంట్లో ఏబిసిడి ఉన్నాయి కదా, ఒకటే వస్తుంది. సో చూద్దాం ఒకటిసారి ఏంటిది ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అన్నీ అంతే. ఫైన్ ద పీరియడ్ ఆఫ్, ఇట్లా ఇస్తాము, ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇట్లా ఒక క్వశ్చన్ వస్తుంది, ఓకేనా? పీరియడ్ అని వస్తుంది. ఏంటిది? పీరియడ్ అని వస్తుంది. ఈజీ క్వశ్చన్, ఒకటే లైన్ ఆన్సర్ అమ్మ ఇది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ కాస్ 3x + 5 + 7. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ కాస్ 3x + 5 + 7, ఓకేనా? పీరియడ్, ఓకేనా? మరి ఒకవేళ కాస్, మనకి ఇక్కడ 3 ఉంటాయి అమ్మ క్వశ్చన్లు. కాస్ లేదా టాన్ లేదా సైన్ అని వస్తుంది, ఓకే, జనరల్గా, ఓకేనా? కాస్, టాన్, సైన్ అని వస్తుంది, ఓకేనా? సో ఓకే, సో ఇప్పుడు ఒకవేళ వాట్ ఇస్ పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాస్ కేఎక్స్ అని ఉంది క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ కేఎక్స్. మరి దీని పీరియడ్ ఏంటి సార్? సింపుల్, దీని ఆన్సర్ పీరియడ్ ఏమవుతుంది అంటే 2π/k. ఈ 2π ఖచ్చితంగా ఉంటుందమ్మా, బై కే అంటే ఏంటిదంటే ఎక్స్ కన్నా ముందు ఏది ఉంటుందో, ఎక్స్ కోఫిషియంట్, అదే కే, అంతే, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది? కాస్ 3x + 5 + 7 కదా. మరి ఇప్పుడు వాటి ఆన్సర్ ఒకటే చూడండి, అది ఆన్సర్ ఇవ్వండి. అంటే ఫస్ట్ రాస్తాం, గివెన్ అని రాస్తాం, ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటంటే గివెన్, ఇది క్వశ్చన్ రాస్తాం, గివెన్ రాసి మరి సెకండ్ స్టెప్ ఏం రాస్తాం? ద పీరియడ్ ఈజ్ చూడండి, ఎక్స్ కన్నా ముందు ఏముందమ్మా 3, అంటే ఏమవుతుంది? 2π/3. ఏమన్నా ఇక్కడ చూడండి, 2π/k 2π ఉంటుంది. ఈ కే అంటే ఏంటిదంటే ఎక్స్ కన్నా ముందు ఉన్నది, అంటే మరి ఎక్స్ కన్నా ముందు ఇక్కడ ఏముందమ్మా 3. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 2π/3, అంతే, ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇదే 2 మార్క్స్ మీకు. ఇంత సింపుల్గా ఉంది. సో కాస్ 3x + 5 + 7 యొక్క పీరియడ్ ఏంటిదమ్మా? 2π/3. ఓకే, అలానే ఇక్కడ చూడు, మళ్ళీ ఒక క్వశ్చన్ చూడండి, కాస్ చూద్దాం. మళ్ళీ అంటే బి చెప్తాను, ఫస్ట్ సి చూడండి. సి కూడా కాసే. ఏంటిది? సి ఏంటిదమ్మా? క్వశ్చన్ ఏంటిది? సి క్వశ్చన్ ఏంటిది? మరి సి కూడా ఇట్లా వస్తుంది. ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ కాస్ 4x + 9/5. కాస్ 4x + 9/5, ఓకేనా? మరి దీని ఏమవుతుంది? సో కాస్ అనగానే ఏం రావాలి మనకు? చూడండి, ఇక్కడ కాస్ ఏంటిది? పీరియడ్ ఏంటిదమ్మా? కాస్ కేఎక్స్ ఉంటే 2π/k కదా, 2π/k. ఇక్కడ ఏముంది మరి? కాస్ 4x + 9/5, అంటే ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఏంటి సార్? మరి ఇక్కడ ఎక్స్ కన్నా ముందు ఏముంది? మీరు అనుకోవచ్చు 4 అనుకోవచ్చు, కానీ 4/5 ఇది, ఎందుకంటే /5 కూడా ఉంది. ఎక్స్ కోఫిషియంట్ ఏంటిదమ్మా? 4/5 అంటే కే వాల్యూ 4/5. ఇక్కడ కే వాల్యూ ఎంత? 4/5. కే వాల్యూ ఎంత? 4/5. అంటే ఇప్పుడు ఏమైతే చూడండి, కాస్ 4x + 9/5 యొక్క పీరియడ్ ఏమవుతుందమ్మా? 2π/k కదా, అంటే ఆన్సర్ 2π/k. కే అంటే ఏంటి? ఇక్కడ 4/5. ఇక్కడ ఇది కే వాల్యూ, ఇది 4/5, ఓకేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? బై అంటే చూడండి, యాక్చువల్గా బై అంటే ఈ 5 పైకి పోతుందమ్మా. ఈ 5 పైకి పోతుంది, ఏమైతే 5 to the 10 పై అవుతుంది, అంటే ఇది 10π/4, ఓకేనా? ఈ 5 పైకి పోతుంది, 5 to the 10, 10π/4. 10π/4, 10 4 ఏ టేబుల్ పోతే 2 టేబుల్ కదా, 2 2s 2 5s. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమైందమ్మా? 5π/2. వాటి ఫైనల్ ఆన్సర్ 5π/2. అదే చూడండి ఇక్కడ, ద పీరియడ్ ఈజ్ ఏంటమ్మా? పీరియడ్ 2π/4/5 కదా, 2π/4/5, రైట్? సో 5 2s 10 అన్నాం కదా, 5 పైకి పోతే 10, 10/4 అంటే 5/2. సో ఇది మన ఆన్సర్, ఇది మన పీరియడ్ ఎప్పుడు? కాస్ ఉన్నప్పుడు, ఓకేనా? ఒకవేళ క్వశ్చన్ మరి ఇలా ఉంటే ఏంటి సార్? క్వశ్చన్ ఏంటిది? ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ tan 5x. ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ tan 5x. tan 5x ఉంటే, అంటే tan ఉంటే ఏంటిది? చూడండి, ఇక్కడ మన పీరియడ్ ఆఫ్ tan kx, ఒకవేళ దీని పీరియడ్ ఏమవుతుంది? tan kx పీరియడ్ ఏంటిదమ్మా అంటే π/k. దీని తేడా ఏంటంటే అదేమో 2π/k, ఇదేమో π/k రాసుకోవాలి. ఏంటిదమ్మా? π/k. కే అంటే ఎవరు? ఎక్స్ కన్నా ముందున్నది, ఓకేనా? మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ tan 5x కదా, tan 5x అంటే ఇక్కడ కే వాల్యూ 5 అయింది. కే వాల్యూ ఏమైంది? 5 అయింది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ నౌ? ద పీరియడ్ ఈజ్ π/5.
π/5 అంతే. 5 అంటే ఇది k కదా, అందుకనే 5/5 అంతే అయిపోయింది. ఇదే ఆన్సర్. ఓకేనా? ఒకవేళ ఈ క్వశ్చన్ చూద్దాం. మరి ఇది కూడా tan మీదనే అమ్మా. ఏంటి క్వశ్చన్? ఏంటిది క్వశ్చన్? ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ఓకేనా, ఏంటిది? ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ f(x) = tan. ఓకే, కొంచెం పెద్దగా ఉంది కానీ ఏం సింపుల్ చెప్తుంది చూడండి. ఇది tan తర్వాత ఏముందమ్మా? tan తర్వాత x ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ 16x ప్లస్ అప్ టు n²x. అంటే కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిన కానీ చూడండి ఇక్కడ x ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ అంటే ఎక్స్లు చాలా ఉన్నాయి. ఎక్స్లు ఒకటే ఉండాలి, చాలా ఉన్నాయి. ఓకేనా? ఇదేమీ చేశారు మరి. ఓకే, ఇది చూడండి క్వశ్చన్ ఏంటిదమ్మా? f(x) = tan ఆఫ్ x ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ సో ఆన్ అప్ టు n²x. ఓకేనా? n²x రైట్. మరి దీని ఆన్సర్ ఏమైతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం రాయొచ్చు అంటే f(x) = tan. ఇది ఎలా ఉన్నాయంటే యాక్చువల్గా ఇది 1 అమ్మ. 1 4 అంటే 2², 9 అంటే 3² అంటే ఇవన్నీ స్క్వేర్స్ అనమాట. సో దీన్ని సింపుల్గా ఏం రాయచ్చు? ఇది ఒక ఫార్ములా యాక్చువల్గా. ఇవన్నిటిని ఏం రాయచ్చమ్మా? n(n+1 2n+1/6x) ఈ మొత్తం 1x ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ 16x ప్లస్ 25x ప్లస్ సో ఆన్ n²x. దీన్ని సింప్లిఫైడ్గా ఇట్లా రాయొచ్చు. ఓకేనా? అంటే n(n+1 2n+1/6x) అమ్మ. n(n+1 2n+1/6x). ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఒకటే x అయింది కదా, ఇది ఒకటే x ఉంది కదా, అంటే ఇది k వాల్యూ. ఇప్పుడు ఇది మొత్తం కూడా k వాల్యూ. ఏమైందమ్మా? k వాల్యూ. ఇప్పుడు k వాల్యూ ఇది. k వాల్యూ ఏంటిదంటే ఇక్కడ n(n+1 2n+1/6). ఓకేనా? మరి ఇప్పుడు పీరియడ్ ఏమవుతుంది మరి? tan అన్నప్పుడు ఏంటిది పీరియడ్? π/k కదా, π/k. ద పీరియడ్ ఈజ్ π/k. k అంటే ఇది మొత్తం ఏంటిది? n(n+1 2n+1/6). n(n+1 2n+1/6 కదా. మరి 6 పైకి పోతుంది, అంతే ఏం లేదు. నెక్స్ట్ స్టెప్ ఏందమ్మా? 6π అవుతుంది. 6 పైకి పోతే 6π. సో మన ఫైనల్ ఆన్సర్ ఏంటిది? 6π/n(n+1 2n+1). 6π/n(n+1 2n+1). ఇదే పీరియడ్. ఓకేనమ్మా? సో మీకు అదృష్టం ఉంటే ఈ 4 ఏదైనా ఒకటి రావచ్చు 2 మార్క్స్కి. ఓకే.